వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం. ఎందుకంటే చాలామంది పెద్దలు నేను పేర్లు చెప్తే నా స్పీచ్ సగం స్పీచ్ ఆనే అయిపోతుంది. కాబట్టి అందరికీ పేరు పేరు నమస్కారం. మా గులాబీ దండు ఎవరైతే ముందరున్నారో వాళ్ళకి డబల్ నమస్కారం. ఇప్పుడు బాజిరెడ్డి అన్న గురించి మా జీవన్ రెడ్డి గారు చెప్పారు. బాజిరెడ్డి అన్న ఎక్కడ పోయినా బాన్స్వాడ పోని, రూరల్ పోని, ఆర్మూర్ పోని గెలిచి వస్తాడని చెప్పి ఆ చరిత్ర ఈ రాష్ట్రంలో ఇద్దరికే ఉంది. మన కేసీఆర్ గారికి, మన బాజిరెడ్డి గోవర్ధన్ అన్నకి. ఎందుకున్నదంటే బాజిరెడ్డి అన్న, కేసీఆర్ గారు ఇద్దరు కూడా ఒకటే డేట్ నాడు పుట్టిరు, ఒకటే సంవత్సరం పుట్టిరు. తాను సిద్దిపేట పోతే సిద్దిపేట, కరీంనగర్, మహబూబ్ నగర్, గజ్వేలు అన్ని దగ్గర కూడా విజయడంగా మోగించారు. మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా. ఈరోజు ఎన్నికలలో మనం ఓడిపోయినామని చెప్పేసి అధైర్యపడొద్దు. సర్వేలు చెప్తా ఉన్నాయి కనీసం 8 నుంచి 10 మనకు ఎంపీ సీట్లు రాబోతున్నాయని చెప్పి. ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదాల వల్ల మళ్ళీ మనం గెలవబోతున్నామని చెప్పి ఏదో కొంతమంది నాయకులు పోయినరు అని చెప్పేసి మనం బాధపడొద్దు. ఒకవేళ నిజంగా పోయి ఉంటే ఇంతమంది వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, ఇంతమంది వేదిక మీద ముందర ఉన్నటువంటి నాయకులు మరి ఎక్కడి నుంచి వస్తారు? నిన్ననే కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మీటింగ్ అయింది తెలంగాణ భవన్లో. చాలా బ్రహ్మాండంగా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు కేసీఆర్ గారు. తప్పకుండా భారీ మెజార్టీతో బాజిరెడ్డి గోవర్ధన్ అన్నని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా మన పూర్వ వైభవం అతి త్వరలో తీసుకురావాలా తెలంగాణకు అని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. సమయం చాలా తక్కువ, లేట్ అయిపోయింది, ఎండ బాగున్నది కాబట్టి ఈ వేదిక పైన మరి ఈనాటి పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ బాజిరెడ్డి అన్న గారికి, మాజీ మంత్రివర్యులందరికీ, మాజీ శాసనసభ్యులకు, జడ్పీ చైర్మన్లకు, వేదిక పైన ముఖ్య నాయకులకు, వేదిక ముందున్న ముఖ్య నాయకులకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్. మరి ఈరోజు బాజిరెడ్డి గారి గురించి తెలియని గారు అంటూ నిజామాబాద్ జిల్లాలో లేరు. తల్లిగారు ఊరు మా జిల్లాలో కాబట్టి మా దగ్గర కూడా బ్రహ్మాండమైన పరిచయాలు. ఇక ఇంతకుముందే చెప్పారు అరవింద్ గారు బాండ్ పేపర్ ముచ్చట మీ అందరూ తెలుసు. ఇక ఇంకొక సీనియర్ నాయకులు జైత్యాల్లో వారు నేను 3 సార్లు పోటీ పడ్డాం. ఒకసారి లాస్ట్ అంటే వారు గెలిచిర్రు, తర్వాత 2 సార్లు మా ప్రజలు నన్ను గెలిపించారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి వారు ఎమ్మెల్సీగా పెద్దలు మన పార్టీ అధ్యక్షులకు అప్పుడు ఎందుకో వదిలిపెడితే మీ జిల్లాకు కూడా సంబంధించి వారు ఎమ్మెల్సీ ఎవరు? జగిత్యాల జీవన్ రెడ్డి గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పక్షాన రేపో ఎల్లుండ నామినేషన్ అయిపోతున్నారు. అంటే 5 ఏళ్లకెళ్ళి వారు ఎమ్మెల్సీ పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ నిజామాబాద్ ఎన్నిసార్లు వచ్చిర్రో మరి నాకు తెలియదు, రాలే. మరి ఇంకో ఏడాది టైం ఉన్నది, ఇంకో ఏడాది వచ్చి సేవ చేయొచ్చు కదా, ప్రభుత్వం వాళ్ళదే కదా. మరి దానికి మళ్ళా పార్లమెంటుకు దానికి ఎందుకు? మరి మన ఇంటి అభ్యర్థి, మీ ఇంటి అభ్యర్థి, అమ్మగారు ఊరు మా ఊరు కాబట్టి మన అభ్యర్థి అయిన బాజిరెడ్డి గోవర్ధన్ గారికి కారు గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా సవినయంగా మనవి చేస్తూ, జగిత్యాల నుంచి కూడా దాదాపు 150 కార్లలో వచ్చారు. మా అక్కాయిలు కూడా ఎదురుగానే కనబడుతున్నారు, అక్కడ యువత కనబడుతుంది. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే, కారు గుర్తుకే. నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిగా 12:05 నామినేషన్ వేసినటువంటి మన ప్రియతమ సోదరులు, మాజీ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారి నామినేషన్ పురస్కరించుకొని ఈ కార్యక్రమ సభా వేదికపై ఆశీనులైనటువంటి గౌరవ పెద్దలందరికీ, పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వీర సైనికులకు,
పత్రికా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. నాకన్నా ముందు సోదరుడు బాజిరెడ్డి జగన్ గారు ఇప్పుడే వారి నాన్నగారి గెలుపులో మనందరి పాత్ర ఉండాలని చెప్పని వారి గెలుపు ద్వారా పెద్దలు ఉద్యమకారుడు మాజీ ముఖ్యమంత్రి మన అధినేత అయినటువంటి కేసీఆర్ గారికి నిజామాబాద్ నుండి 2014లో కవితమ్మను ఏ విధంగా మనం గెలిపించుకున్నామో అదే స్ఫూర్తితో మళ్ళీ గెలిపిస్తున్నామనేటువంటి కంకణం కట్టుకొని బయలుదేరాలని చెప్పనేటువంటి దాన్ని సోదరుడు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆనాడు 9.5 సంవత్సరాలు వేదిక మీదటువంటి ముగ్గురు మాజీ మంత్రులు ఆనాడు కేబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళు నిరంతరం శ్రమించడం వల్ల ఆనాటి ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 1,00,000 కోట్ల బడ్జెట్ తో ప్రారంభమైనటువంటి ప్రభుత్వం నిరంతరం చేసినటువంటి శ్రమకు అనుగుణంగా సిరి సంపద సృష్టించడం వల్ల భారతదేశంలోనే 1-2 స్థానాలకు వెళ్ళగలిగింది అని చెప్పంటే మన నాయకుల యొక్క పోరాట పటిమ అని చెప్పని మీకు మనవి చేస్తున్నా. ఆనాడు ఏ విధంగా అయితే తెలంగాణ సాధించాలని చెప్పని పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది కదలి ఢిల్లీ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణను సాధించుకున్నామో అదే స్ఫూర్తితో ప్రభుత్వ పరిపాలన చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి అబద్ధాల హామీ ఇచ్చి అమలుకు ఆచరణైనటువంటి హామీలతో ప్రభుత్వంలోకి వచ్చింది. 100 రోజులలో చేస్తున్నటువంటి పనులన్నీ కూడా చేయకుండా కళ్ళబొలి కబుర్లతో మళ్ళీ 15 ఆగస్టు అనేటువంటి మాట చెప్పుకుంటూ కాలయాపన చేసే పరిస్థితి వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా 100 రోజులలో ప్రజా వ్యతిరేకత కూడగట్టుకునేది అని చెప్పంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పని మీకు మనవి చేస్తున్నా. కనుక ఇవాళ రైతాంగ సమస్యలు పేరుకుపోతున్నాయి. రైతులను ప్రభుత్వం విస్మరించింది, యువతను విస్మరించింది, మహిళలకు ఇచ్చిన హామీలు చేయలేనటువంటి పరిస్థితి, పెంచుతున్నటువంటి పింఛన్లు కూడా పెంచినటువంటి పరిస్థితి. కనుక ఆనాడు మనం పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఫలాలు పేదలకు ఇచ్చినటువంటి పరిస్థితి. కనుక మనం ఈ రోజు ఉన్నటువంటి తాజా పరిస్థితులను పరిశీలించి ఈ ఎన్నికలలో బాజిరెడ్డి గోవర్ధన్ గారు తిరిగి కవితమ్మ ఏ విధంగా అయితే పార్లమెంట్ లో నిజామాబాద్ గలం వినిపించిందో అదే స్ఫూర్తితో గలం వినిపించే విధంగా గోవర్ధన్ గారిని గెలిపించాలని చెప్పని ఆ విధమైన స్ఫూర్తితో ముందుకు అని చెప్పని మనసారంలో కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.